హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇంటిలోనే బన్ తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. ఈ గంటె సహాయంతో బన్ తయారు చేసుకుందామండి. పాలు 1 కప్పు తీసుకున్నాను, ఒక బౌల్లో పోసేసుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలండి ఇవి. షుగరు 1/2 కప్పు తీసుకుంటున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 1/2 కప్ అయినా తీసుకోండి. ఆయిల్ వచ్చేసి 1/2 కప్పు తీసుకుంటున్నాను. రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలండి. ఎగ్ వచ్చి 1 తీసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకుందామండి. మైదా 1 కప్పు తీసుకుంటున్నానండి. మీకు మైదా బదులు గోధుమ పిండి అయినా తీసుకోండి, ఆయిల్ బదులు బటర్ అయినా తీసుకోండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. 15 నిమిషాలు దీనికి రెస్ట్ ఇచ్చేద్దాము. ఈస్ట్ 1/4 స్పూన్ వేస్తున్నానండి. మీ దగ్గర ఈస్ట్ లేకపోతే 1/4 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అయినా వేసుకోండి. 15 మినిట్స్ తర్వాత బన్నులు తయారు చేసుకుందామండి. 1 స్పూన్ నువ్వులు కూడా వేస్తున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. గంటి కూడా ఆయిల్లోనే వేడి చేసేసుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా జారుడుగా ఉండాలండి. గ్లాసులో పోసుకుందామండి ఈ పిండిని. ఈజీగా ఉంటుంది కదండి గంటిలో పోసుకోవటం. ఆయిల్ బాగా హీట్ అయిందండి, గంటి కూడా బాగా హీట్ అయింది. దీంట్లో కొంచెం నూనె ఉండేటట్టు చూసుకోవాలండి గంటిలో. ఇప్పుడు ఇలా పోసేసుకుందాము. చక్కగా పొంగుతా వస్తుందండి ఇలా ఆయిల్ పైన పోసుకుంటా ఉంటే. చూసారండి ఎలా పొంగుతుందో. ఇంకొక స్పూన్ సహాయంతో ఇది ఆయిల్లో వేసేసుకుందాము. 1, 2 అతుక్కుపోతాయిలేండి. చూడండి, ఇది ఉల్టా చేసేసుకుందాము. ఇప్పుడు ఇది తీసేసుకుందామండి. అన్ని పనులు ఇలాగే తయారు చేసుకుందాము. కొద్దిగా ఫస్ట్లో కొంచెం అతుక్కుపోద్దండి, ఆ తర్వాత దానంతటికి అదే పైకి వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుంది. ఆయిల్ కూడా చూడండి పోసినట్టే ఉందండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. గంటె బన్స్ రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో చూడండి. మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూశారు కదండి ఇంటిలోనే ఎలా బన్స్ తయారు చేసుకోవాలో. మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, బేకరీకి వెళ్ళే అవసరం లేకుండా. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.